అందరికి ఒకటే చెప్తున్నా, పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ వదిలేసిన, లవ్ చేసుకొని నేను ఇంత లవ్ చేస్తే వాడు నన్ను వదిలిపెట్టిండు, నేను చచ్చిపోవాలి. ఇంకొకటి, ఫోన్ యాడ్ చేసి నీ ఫొటోస్ ఎవడో చేసి నీకు పంపించి బ్లాక్మెయిల్ చేసిన, ఇవన్నీ చచ్చిపోవడానికి కారణం కాదు. చచ్చిపోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. జనాలు ఏమో అంటారంటే, జనాలు 2 నెలలు నీ గురించి మాట్లాడతారు, ఇంకో కొత్త టాపిక్ వస్తే కొత్త టాపిక్ వెళ్ళిపోతారు. కానీ జీవితం నీది. నీ కోసం ఎవడొచ్చి నేను లేపడు, నీకు నువ్వే లేవాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. నేను ముఖ్యంగా అమ్మాయిలే చెప్తున్నా, ఏదైనా సరే ముందుకు వచ్చి మాట్లాడు. 4 గోడల మధ్యలో ఉంటే ఎవడు ఏం చేయలేడు, ఎవడు రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితానికి మనమే హీరోస్, మనమే సపోర్ట్. ఎవడో వచ్చి మనని నెడతాడు, మనం ఎదుగుతాం, ఎవడు సపోర్ట్ చేయడు. నీ చేయితో నువ్వే నీ జీవితాన్ని తట్టుకొని ముందుకు రా. నువ్వు సింగర్ అవుతావా, డాన్సర్ అవుతావా, చదువుకుంటావా, యాక్టర్ అవుతావా, ఏదైనా నువ్వే, ఏదైనా నువ్వే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆగిపోకండి. ఎవరినో లవ్ చేసి వాడు మోసం చేస్తే వాడైనా కావాలి అని ఏడ్చుకుంటూ అక్కడే ఉండకు. హస్బెండ్ వదిలేస్తే వాడు హస్బెండ్ వదిలేసింది కదా, నేను బయటికి పోతే నన్ను ఎట్లా తీసుకుంటారు అవసరం లేదు. పరిగెత్తు, ఏదో రోజు గమ్యం చేరుతావు. గమ్యం చేరినప్పుడు ఎవడైతే నిన్ను అన్నాడో నమస్తే అక్క అంటాడు. ఆ రోజు దాకా వెయిట్ చేయి. గివ్ అప్ అస్సలు ఇయ్యకు, మూవ్ ఆన్ కాండి. నేను నిజంగా చెప్తున్నా, నేను ఎన్ని బాధలు పడ్డానో